లక్కీ భాస్కర్ తో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మరో సంచలన ప్రాజెక్టుతో రెడీ అవుతున్నారు. ఈసారి తమిళ స్టార్ హీరో సూర్యతో జతకట్టబోతున్నారు. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న హాట్ టాక్ ఏంటంటే ఈ సినిమా ఓ బయోపిక్ గా రానుందట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 796cc అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇండియాకు మారుతి కార్లను తీసుకొచ్చిన అద్భుత జర్నీని ఈ సినిమాలో చూపించనున్నారు. మారుతి కార్ ఇంజన్ సామర్థ్యాన్ని సూచించే 796cc టైటిల్ పర్ఫెక్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన అందాల తార కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్. ఈ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని అంటున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. కీర్తి సురేష్ నిజంగానే ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతారా అనేది త్వరలో తేలనుంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఫీట్ సాధించబోతోంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం హిట్ 3 సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యాక్షన్ అవతార్లు మరోసారి అదరగొట్టనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రముఖ యూట్యూబర్ పియర్ల మానే షోలో జరగనున్నాయి. ఈ షోలో ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి RRR మాత్రమే ప్రమోషన్స్ చేసింది. ఇప్పుడు హిట్ 3 ఈ అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నాని అభిమానులు ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ధీమాగా ఉన్నారు. టాలీవుడ్ లో హర్రర్ సినిమాలకు ఎప్పుడు ప్రేక్షకుల నుంచి ఘన స్వాగతం లభిస్తుంది. డబ్బింగ్ చిత్రాలైనా సరే హర్రర్ జోనర్ కు ఆదరణ మామూలుగా ఉండదు. ఈ క్రమంలో హన్సిక మోత్వాని నటించిన తమిళ హర్రర్ థ్రిల్లర్ గార్డియన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగులో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. తమిళనాట గత ఏడాది విడుదలైన గార్డియన్ చిత్రాన్ని శబరి గురుశరవణన్ సంయుక్తంగా తెరకెక్కించారు. హన్సిక లీడ్ రోల్లో నటించిన ఈ హర్రర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే OTTలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించిందనే అంచనాలున్నాయి. సురేష్ చంద్ర మీనన్, శ్రీమన్, రాజేంద్రన్ లాంటి నటులు కీలక పాత్రలో కనిపించారు. శామ్ సిఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. టాలీవుడ్ లో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది కుబేరా. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన కలిసి నటిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కుబేరా ధనుష్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. 130 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా కోసం ధనుష్ 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇది అతని కెరీర్లో రికార్డ్. అక్కినేని నాగార్జున 14 కోట్లు, రష్మిక మందన 4 కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 3 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. జూన్ 20న పలు భాషల్లో రిలీజ్ కానున్న కుబేరా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.